ఇదే టెంపుల్ యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్ ఉంది. ఫైనల్ అయితే లోపలికి అయితే వచ్చేసిన. అంత పెద్దగా ఓన్లీ 1 స్టోన్ పైన ఈ గజస్తంభాన్ని నిర్మించారు. హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 75 in 365 days 365 vlogs. సో లైక్ ఈరోజు టాపిక్ ఏంటి అనుకున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ ని మోర్ దెన్ 96% ఆఫ్ ద వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది టు డూ మోర్ వ్లాగ్స్. ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్త చూస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియో ఎండ్ వరకు అయితే యూజ్ చేసేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా, మన హైత్ నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్ళే రూట్ లో ఒక దేవాలయం ఉందన్నమాట. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. దీని గురించి సపరేట్ గా బ్లాగ్ ఏంటి బ్రో అనుకుంటున్నారా, సో అక్కడికి వస్తున్నా. సో ఇది ఏంటంటే మోర్ దెన్ 400 years అబోవ్ అవుతుందన్నమాట టెంపుల్ బిల్డ్ చేసి. ఇట్ మీన్స్ 16th centuryలో మన శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు నుండే ఆ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఆ టెంపుల్ ని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి అనిపిస్తుండే. నేనైతే బిఫోర్ ఒక 5 years బ్యాక్ బయట నుంచి ఆ టెంపుల్ చూసిన. లైక్ అప్పుడు ఎందుకో కొంచెం వర్క్ పైన వెళ్ళుండే, బట్ లోపలికి కూడా వెళ్ళలేదు. సో దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఐ కెన్ గో ఇన్సైడ్ అండ్ నాతో పాటు మీ అందరికీ ఆ టెంపుల్ చూపించి ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపించింది. అండ్ నేను దానిపైన చదివాను అనమాట. దాని గురించి తెలిసింది ఏంటంటే అక్కడికి చాలా తక్కువ భక్తులు వెళ్తారనమాట. సో మీకు చూపిస్తే లోపల ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే మీకు కూడా చూపిస్తా. అండ్ అక్కడికి ఎట్లా వెళ్తామో అడ్రస్ కూడా అయితే నేను చూపిస్తా. లెట్స్ గో గైజ్. నేను ఇప్పుడు హైత్ నగర్ లో ఇక్కడ క్యాప్టెన్ కుక్ ఉంది కదా, సో క్యాప్టెన్ కుక్ దగ్గర ఉన్న క్యాప్టెన్ కుక్ పక్కనే ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ ఉంది కదా, దాని లోపల నుంచి వెళ్తే మనం హైత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే రూట్కి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఎటెల్లాలి టెంపుల్కి చూపిస్తా. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 2.5 kilometers ఏమో ఉంది. నేను అడ్రస్ ఏం పెట్టుకోలేదు, డైరెక్ట్ వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఎట్లా వెళ్తారో కూడా అయితే మీకు అడ్రస్ చూపిస్తాం. ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది హైత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే రూట్ అనమాట. అండ్ బ్యాక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటే వెళ్ళాలి టెంపుల్కి. సో రోడ్ పై నుంచి మనకు ఓన్లీ బోర్డు కనిపిస్తుంది, నేను ఆ బోర్డుని చూపిస్తా. సో ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఉంది కదా, సో ఇటే అనమాట. ఇట్లా స్ట్రైట్. అండ్ మీకు ఒకవేళ ఐడెంటిఫై కావాలంటే ఇట్లా లారీస్ ఆప్ ఉంటాయి అనమాట. అది ఇంజాపూర్ వెళ్ళే రూట్. సో ఇట్లా మనం స్ట్రైట్ వెళ్తే టెంపుల్ అయితే మనకు వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే టెంపుల్. యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్ ఉంది. సో చూడండి అసలు ఎంత ఓల్డ్ అంటే ఇట్లా ఓల్డ్ కట్టడం అని ఇట్లా తెలిసిపోతుంది కదా. ఇది ఆల్మోస్ట్ 400 years అవుతుంది అనమాట. అక్కడ ఏం రాసిందంటే బొక్క రవీంద్ర రెడ్డి గారు అనమాట. అంటే వాళ్ళేనేమో బహుశా వాళ్ళ పూర్వీకులేనేమో కట్టించింది. సో అది ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ ఉంది. ఈ టెంపుల్కి పక్కన ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి, సో అవి కూడా అయితే మీకు చూపిస్తా. ఇక్కడికి ఏంటంటే బేసిక్గా చాలా తక్కువ భక్తులు వస్తారనమాట. అందుకని చెప్పేసి ఇది చాలా తక్కువ టైం ఓపెన్ చేస్తారేమో, బట్ ఇంకొక రోజు అయితే ఇంకా ఓపెన్ ఉన్నప్పుడు లోపల కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. డోర్ ఏమన్నా ఓపెన్ ఉందేమన్నా కొంచెం ఆశతో దగ్గరకు వచ్చి చూసిన, బట్ అది క్లోజ్ ఉంది. సో ఇక్కడ కార్తీక మాసం ఉంటుంది కదా, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట స్వామివారికి. అది ఇక్కడ ప్రత్యేకత. అప్పుడైతే అసలు ఇట్లా ఉండదు టెంపుల్. 100sలలో 1000sలలోనే ఇక్కడికి భక్తులు వస్తారనమాట, అట్లా ఉంటుంది. సో బయట ఇదేదో సన్నిధి ఉంది. మళ్ళీ ఇక్కడ టెంపుల్కి పక్కనే చూపిస్తా. సో టెంపుల్కి పక్కనే మనకి ఇంకొక టెంపుల్స్ అవుతున్నాయి. అవి ఏం టెంపుల్స్ నేను చూడలేదు. సో అది అక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. నేనైతే బండి పైన వచ్చిన జిక్సర్. సో అది కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండే, ఓపెన్ ఉంటే బాగుండు అనిపించింది. లోపల కూడా చూపిస్తుండే మీకు, బట్ పర్లేదు. మళ్ళీ బ్రహ్మోత్సవాలకు ఎప్పుడైనా వద్దాము లోపల చూపించడానికి. బట్ ఈ టెంపుల్ మ్యాక్సిమం మార్నింగ్ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు అంటే నేను కొంచెం లేచి ఆ పనులు చేసుకొని వచ్చేసరికి 11:15 అట్లా అయ్యింది. అందుకని కొంచెం టెంపుల్ క్లోజ్ ఉందేమో.
సో అట్లా అక్కడ ఉన్న టెంపుల్స్కి అయితే విజిట్ చేద్దాం. లెట్స్ గో. ఫైనల్గా అయితే లోపలికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇగో ఈ ద్వారం ఉంది కదా, మనకి ఈ ద్వారం ఓపెన్ ఉంది. సో నేను ఫ్రంట్ ద్వారం నుంచి వచ్చి ఉండే, అది క్లోజ్ ఉంది అనమాట. సో బండి ఇట్లా తిప్పుకొని వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ ఉండే. సో టెంపుల్ ఏంది ఎవ్రీథింగ్ అయితే చూస్తా. దానికన్నా ముందు నేను ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే తిరిగి ఇవన్నీ చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడే నాది దర్శనం అయితే అయిపోయింది. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ ఈవెన్ 11:30కి అట్లా వచ్చిందేమో, బట్ ఆ గర్భ గుడి దగ్గరికి వెళ్తే మాత్రం ఎంత కూల్గా ఉంది తెలుసా. సో ఇది మనకి మెయిన్ ద్వారం అనమాట. ఇది క్లోజ్ ఉంది ఇప్పటికైతే. ఇది మార్నింగ్ టైమ్స్లో లేదంటే బ్రహ్మోత్సవాల టైంలో ఓపెన్ చేస్తారేమో. ఇంకొకటి ద్వారం ఏమో మనకి అక్కడ రైట్ సైడ్లో అయితే ఉంది. అక్కడ నుంచి అనమాట నేను ఎంటర్ అయింది. దాంతోపాటు మనం ఓల్డ్ టెంపుల్స్లలో చూస్తాం కదా, సో అట్లానే సో ఇక్కడ అంతా ఏదన్నా మనం లైక్ కూర్చోవడానికి వచ్చిన భక్తులు కూర్చోవడానికి, లైక్ వాళ్ళు ఏదైనా టైం స్పెండ్ చేయడానికి అంతా ఇట్లయితే ఇట్లా ఏర్పరిచారు అనమాట అప్పట్లోనే. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మనకి మెయిన్ టెంపుల్. ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. సో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంతో పాటు ఇక్కడ మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా అయితే ఇక్కడ ఉంది. సో ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయము. సో దీనికన్నా ముందు అసలు మనం ఎంటర్ కాగానే మనకి గజస్తంభం ఉంటాయి కదా, గజస్తంభము మనకి మ్యాక్సిమం ఎట్లా లైక్ కాపర్ కానీ గోల్డ్ కానీ సో ఇట్లా పెడుతుంటారు కదా. ఇక్కడ చూడండి, ఇది మొత్తం స్టోన్, సింగిల్ స్టోను. ఇక్కడ నుండి అంత పెద్ద, ఇది నాకు తెలిసి ఒక 25 ఫీట్ ఉంటుందేమో, ఇంకెక్కువనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇది నుంచి అంత పెద్దగా ఓన్లీ 1 స్టోన్ పైన ఈ గజస్తంభాన్ని నిర్మించారు. అసలు ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ అయితే అర్థం చేసుకోవచ్చు. దీనికన్నా ముందు ఒక 400 years బ్యాకే లైక్ ఇట్లా భక్తుల కోసము ఇవన్నీ అరేంజ్ చేసిండ్రు. అసలు ఎంత గ్రేట్ కదా. దీంతోపాటు మళ్ళీ ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి మధ్యలో ఇట్లా రూమ్స్ కూడా అయితే అరేంజ్ చేసిండ్రు. సో అట్లా దాంతోపాటు ఇక్కడ నాగదేవతది కూడా ప్రతిష్ఠించారు అనమాట. ఇక్కడ మనకి విగ్రహాలు చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్. సో ఇక్కడ ముడుపు కూడా కట్టుకుంటారేమో, లైక్ బ్రహ్మోత్సవాలు అవి వచ్చినప్పుడు మంచి పూజలు చేసుకొని వాళ్ళ మొక్కులను కూడా ఇక్కడ తీసుకుంటారేమో. సో అది కూడా ఉంది. సో మనకి ఇట్లా ఎంటర్ అవ్వగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇట్లా లోపలికి వెళ్తూ మనం శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు. సో గైజ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. ఇక్కడనే బ్రహ్మోత్సవాలు జరిగినా ఏం జరిగినా కానీ ఇక్కడనే ఘనంగా పూజలు అయితే చేస్తుంటారు. అండ్ ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత నీట్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో అది మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి లైక్ చూద్దాం, కాసేపు అక్కడ కూర్చొని మెడిటేట్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి నేను దర్శనంకి వెళ్ళినా కదా ఇందాక, అసలు ఇక్కడ టెంపరేచర్ చూస్తుంటే ఇప్పుడు నాకు మొత్తం ఇట్లా స్వెట్ అవుతుంది. బట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత కూల్గా ఉండే అంటే అసలు అది అక్కడికి వెళ్తేనే అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అట్లా. అండ్ ఈ పక్కన ఇవి చూసుకుంటే ఇవి నార్మల్గా లైక్ బ్రహ్మోత్సవాలు వచ్చిన టైంలో ఇవన్నీ క్లీన్ చేస్తారేమో. అంటే ఇవి చూస్తుంటే అర్థమవుతుంది ఎంత తక్కువ భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి. సో లైక్ ఒకసారి అయితే మీకు టైం ఉన్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసుకొని అండ్ మీకు అనుభవాలు ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో అట్లా కాసేపు అయితే అక్కడ వెళ్ళి కూర్చుందాం గైస్. సో గైస్ ఇది వచ్చేసి టెంపుల్ గర్భగుడి ఏమో మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అది అయితే ఓవరాల్గా టెంపుల్ విషయాలు అయితే ఇది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో మాత్రం 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 11 AM వరకు ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 5 AM నుంచి మళ్ళీ 8 AM వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సాటర్డేస్ అండ్ సండే వచ్చేసి లైక్ సాటర్డే అండ్ సండే మార్నింగ్ 6 నుంచి 12 PM వరకు అయితే ఉంటుంది మార్నింగ్. ఈవినింగ్ సేమ్ మళ్ళీ 4 PM నుంచి 8 PM వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది గైజ్. సో ఇంతసేపు ఆడ మెడిటేట్ చేసుకుంటూ కూర్చుంటే ఆ వైబ్ అసలు
అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో ఇది గైజ్ ఓవరాల్గా టెంపుల్ విశేషాలు. సో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. చిన్నది ఇక్కడ టెంపుల్ వర్క్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో అది ఈరోజు వ్లాగ్ అయితే మన టెంపుల్ విజిట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం భయపడి ఉండే, అంటే టెంపుల్ క్లోజ్ ఉంది ఏంది మంచి ఒక వైపుతో వచ్చిన తీద్దామని చెప్పేసి. ఈవెన్ నేను నా తప్పే లేట్గా వెళ్ళిన, బట్ క్లోజ్ ఉండేసరికి కొంచెం భయమైన ఉండే. పక్కన టెంపుల్ విజిట్ అంటే వేరే టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా అది ఓపెన్ ఉండడం ఏంటో అనిపించింది. సో వెళ్ళిన మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నా. నాకైతే చాలా చాలా పీస్ఫుల్ అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. అండ్ ఇంకో థింగ్ అయితే నేను మర్చిపోయినా, అక్కడ మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అంత అవైలబుల్లో లేదు. మీరు మీ ఓన్ వెహికల్స్ తీసుకొని వెళ్తే మీరు బెటర్, కొంచెం ఎక్కువసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అంటే ఏ భయం లేకుండా. సో అట్లా. సో ఇంతే గైస్ ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.